జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల. డిసెంబర్ 1 తారీఖు మహాలక్ష్మి కట్టండు. ముఖ్య అతిథులు గౌరవనీయులు ప్రియతమ నాయకుడు చెన్నూరు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. జై భీమ్, జై భీమ్. ఏమయ్యా ఎవరు? నా గొంతు పోయింది మాట్లాడి ఎక్కువ సందేశం ఇవ్వలేకపోతున్నాను. ఈరోజు మీటింగ్కి కేవలము మీతో కలవడానికి, మీ అందరికీ ఒక భరోసా ఇప్పించడానికి, ఏమని మన మాలల ఆత్మ గౌరవం ఏదైతే ఉండాలో ఎక్కడ కూడా మనకు అదేంటే సరైన గౌరవం దక్కట్లేదు. అన్ని చోట్ల కూడా మనకు చిన్న చూపు చూపిస్తున్నారు. ఎందుకు అందరం ఇంట్లో కూర్చుంటున్నామని అన్ని పార్టీలు అందరూ కూడా చిన్న చూపు చూస్తున్నారు. మనం మాలల గౌరవం పెంచాలని చెప్పి కూడా కార్యక్రమం చేస్తున్నారు. అందరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి మనము ఈ కార్యక్రమం విజయవంతం చేసుకోవాలని చెప్పి సార్ ఏం చెప్తున్నారంటే, ఈరోజు మనమందరం కూడా ఇంట్లో నిదానంగా నిమ్మలంగా కూర్చుంటే కుదరదు. బయట సమాజానికి, తర్వాత ఇతర రాజకీయ పార్టీలు ఎవరికైనా మనం అంటే ఏంది, తర్వాత వచ్చిందా మనం అంటే ఏంది అనేది చూపడానికి రేపు 1 తారీఖు డిసెంబర్ 1న ప్రతి ఇంటి నుంచి, ప్రతి వార్డు నుంచి ప్రతి ఒక్కరు బయటికి కదిలి వచ్చినప్పుడే మనం ఈ పోరాటంలో ఇతర పార్టీలందరికీ కూడా మన సత్తా ఏందో చూపించినట్టు ఉంటుందని సార్ తెలియజేస్తున్నారు. ఏంటంటే మనం ఈ రకంగా ఇంకా నిమ్మలంగా కూర్చోవడం సరి అయింది కాదు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు చైతన్యవంతమై బయటికి రాకపోతే భవిష్యత్ తరాలకు మనం నష్టం చేసిన వాళ్ళమవుతామని మీ ముందు ఆయన తెలియజేస్తున్నారు. దయచేసి సార్ అభిప్రాయాన్ని, ఆలోచన అర్థం చేసుకొని మీరందరూ కూడా ఏమనంటే చాలామంది నన్ను విమర్శిస్తున్నారు. ఈ ఉద్యమం మాలల కోసం తీసుకున్నామని. ఎక్కడ కూడా బాధపడేది లేదు. మనము గౌరవం సాధించుకునే వరకు మీకోసం పోరాడతామని చెప్పి సారు మాల జాతి కోసం ఆయన మన అందరికీ అండదండగా ఉంటూ మనకు పోరాటంలో పాలు పంచుకున్నందుకు ఇతర కులస్తులు కానీ ఇతర పార్టీ వర్గాలు కానీ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో ఎక్కడా రాజీ పడేది లేదు. ఏమైనప్పటికీ కూడా జాతి కోసం, జాతి అభ్యున్నతి కోసం నిరంతరంగా పోరాటం చేసి జాతి చైతన్య మార్పు అభివృద్ధి కోసమే తన వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నారు. నిజామాబాద్ నుంచి 500 బస్సులలో 500 వెహికల్స్గా అందరూ తరలిస్తున్నారు. పరిగి నుంచి 100, షాద్నగర్ నుంచి 100, అన్ని చోట్ల కూడా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకొని వాళ్ళు జాతి కోసం ఫ్యూచర్లో మళ్ళీ కించపరచుకుంటా జాతిని కాపాడుకోవటానికి ఎంతమంది తరలి వస్తుందో మన దగ్గరికి కూడా తరలి రావాలి. ఆ రోషం రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులలో తరలి వస్తున్నారు. ఆ క్రమంలో మన దగ్గర కూడా చైతన్యవంతంగా బయటికి ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతగా, కర్తవ్యంగా, ధర్మంగా కదిలి రావడానికి మీ వంతుగా మీ వార్డుల్లో కృషి చేసి తీసుకురావాలని సార్ తెలియజేస్తున్నారు. అన్ని మాలాడి మీటింగ్లో 4 గంటలు క్రమశిక్షణతో విని అందరూ కూడా విజయవంతం చేసినారు. నాగర్ కర్నూలులో 50,000 మంది వచ్చినారు. మనము హైదరాబాద్లో 5 లక్షల మందితో ఈ మీటింగ్ని విజయవంతం. ఎట్లయితుంది? మనమందరం ఇంటి నుంచి బయటకు వస్తేనే అవుతుంది. మన మీద కూడా బాధ్యత ఉన్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన మీటింగ్లలో భారీ జనంతో, ముఖ్యంగా నాగర్ కర్నూలులో దాదాపు 50,000 వరకు జనం, దానితో పాటు అన్ని విజయవంతంగా జరిగినాయి.
ఈ క్రమంలో అది కూడా విజయవంతం జరగాలంటే మనందరం తలుచుకుంటేనే, మనందరం కూడా ఆలోచన పరంగా బయటికి వెళ్తేనే ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరందరూ కూడా ఈ అంశాన్ని మీరు ఆలోచన పరంగా తీసుకొని ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నారు. 120 అంబేద్కర్ స్టాచ్యూస్కి కంట్రిబ్యూట్ చేసిండ్రు. జాతి మంచిగా కావాలి, అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేయాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకున్నారు. మీరు కూడా అంబేద్కర్ ఆలోచనను మనసుతోటి సోదర మనము ఫ్యూచర్ జనరేషన్ కాపాడాలంటే ఈ ర్యాలీని విజయవంతం 5 లక్షల భవిష్యత్తు తరాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి దళితులు, గ్రామీణ అట్టడుగు వర్గాల ప్రజలకు చేరుకునే విధంగా రాష్ట్రంలో 125 అంబేద్కర్ విగ్రహాలను స్థాపించి ఇప్పించిన సందర్భం ఉంది. కనుక ఇప్పటికి కూడా ఆ ఆలోచన విధానాన్ని మనం పుణికిపుచ్చుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. 5 లక్షలు మన చేతులను చేయాలి. మనం ఒక్కరిద్దరం వస్తే నడవదు. కుటుంబం వచ్చినప్పుడే మీటింగ్ సక్సెస్ అయింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ హైదరాబాద్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇంట్లో పిల్ల జల్ల కుటుంబం మొత్తం కలిసి కదిలి రావాలని అప్పుడు తీసుకున్నప్పుడు మాత్రమే ఈరోజు ఇది ఒక పెద్ద అవకాశం, ఒక పెద్ద సమయం కనుక దీన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ మన వైపు ఉన్నటువంటి ఏదైతే ఇతర పార్టీలు ఇతర వాళ్ళు మనం మీద చేస్తున్న ఆరోపణలు నిందలకు అది కాదు అనేటువంటి నిరూపణ చేయడానికి ఈ గొప్ప అవకాశం అని, దీనికోసం ప్రతి ఒక్కరు కదిలి వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలతో పాటు పాపలతో పాటు రావాలి. 4 గంటల వరకు ఖచ్చితంగా మైదానంలో ఉండాలని సార్ తెలియజేస్తున్నారు. ఎన్ని బస్సులు వస్తారు కనుక చెప్తారా? మేనేజ్ చేస్తావా? ఎన్ని బస్సులు వస్తే ఎప్పుడు చెప్తావు? బ్రదర్స్, మన యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మన జిల్లాలో 17 మండలాలు 6 మున్సిపాలిటీలలో ఎక్కువగా మన సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఒక బస్సు ఒక ఏరియా నుంచి ఒక బస్సు చొప్పున తరలి బయటికి రావాల్సిన అవసరం ఉందని, దీనికి అందరూ ఆమోదం తెలపాలని తెలియజేస్తున్నాం. ఏమైనా చేస్తారా? బస్సులు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 50 బస్సులు రావాలని మన వివేక్ సార్ కోరుతున్నారు. అంటే రెడీనా? అంతా ఓకే, రెడీ. జై భీమ్. అందరు పైకి ఎత్తండి, వస్తున్నాం. దగ్గర